ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి విశ్వం యొక్క మహావరం. స్నేహితులారా, న్యాయమే ఊపిరిగా బతికే తులారాశి స్నేహితులారా, మీ జీవితంలో శాశ్వతమైన సంతోషం, పరిపూర్ణ ప్రశాంతత మరియు తిరుగులేని న్యాయాన్ని కోరుకునే మీ అందరికీ నా స్వాగతం. మరియు స్నేహితులారా, ఈ క్షణం నుంచి ఈసారి విశ్వం తన అత్యున్నత శక్తిని కేవలం మీ తులారాశి జీవితం పైనే, మీ అదృష్టం పైనే దృష్టి పెట్టింది. ఈ రోజు తర్వాత ఈ అనంత లోకంలో ఎన్నడూ లేని విధంగా జరగబోయే ఒక అద్భుత సంఘటన గురించి వింటే మీ తులారాశి ఆత్మ ఒక్కసారిగా ఉప్పొంగిపోతుంది. మీ దేహంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఈసారి దీపావళి పవిత్ర రాత్రి కేవలం దీపాల వెలిగించే పండుగ మాత్రమే కాదు, సాక్షాత్తు ఐశ్వర్య దేవత, అనంత కరుణామయి, దయగల తల్లి లక్ష్మీదేవి స్వయంగా తన దివ్య తేజస్సుతో, తన గొప్ప అనుగ్రహంతో మీ తులారాశి ఇంట్లో దీపం వెలిగించడానికి, శాశ్వతంగా ఉండిపోవడానికి, మీ కష్టాలను తీర్చడానికి వస్తుంది. ఆమె మీ తులారాశి ఇంట్లోకి అడుగుపెట్టే ఆ శుభ ఘడియ మీ దురదృష్టం పోయి అదృష్టం తిరిగి మీ వైపు వేగంగా తిరిగే మహా సమయం. మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త వెలుగులు నింపే దివ్య ఘడి అది. మరియు స్నేహితులారా, ఎవరైతే నిజమైన హనుమాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై లక్ష్మీమాత, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం ద్వారా హనుమంతుడి ఆశీర్వాదాలు, లక్ష్మీమాత కృపా కటాక్షాలు మీకు అందుతాయి. అలాగే మీరు, మీ కుటుంబం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ అద్భుతమైన దీపావళి పండుగ తర్వాత రోజు మీ తులారాశి అదృష్టాన్ని బయటపెట్టే, మీ తలరాతను పూర్తిగా మార్చే 6 అపూర్వమైన జీవితాన్ని మార్చే సంఘటనలు మీ తులారాశి జీవితంలో ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఈ సంఘటనలను, ఈ శుభ పరిణామాన్ని, ఈ దైవిక అదృష్టాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏ సృష్టిలో, ఏ దుష్ట గ్రహానికి, ఏ వ్యతిరేక శక్తికి, ఏ శత్రువుకి లేదు. ఎందుకంటే ఈ గొప్ప మార్పును సాక్షాత్తు కర్మలకు న్యాయం చేసే దేవుడు, న్యాయమూర్తి శనిదేవుడు అత్యున్నత అధికారంతో మీ తులారాశికి ఒక గొప్ప వరంగా ప్రకటించి, మీ రాబోయే జీవితాన్ని, మీ భవిష్యత్తును శాశ్వతంగా, అత్యంత మంచిగా, స్థిరంగా నిర్ణయించేశాడు. ఈ గొప్ప అసాధారణ విషయాన్ని మీ తులారాశి వారు తెలుసుకొని విన్నప్పుడు మీ కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలి మీ అంతులేని ఆనందంలో మునిగిపోవడం ఖాయం. ఎందుకంటే గత 7 తరాలలో కూడా మీ తులారాశి వారితో జరగని, మీరు కలలో కూడా ఊహించని శుభ సంఘటన ఇప్పుడు మీ జీవితంలో నిజం కాబోతుంది. ఈసారి దీపావళి మీ తులారాశి జీవితాన్ని ఒక్క సరికొత్త అద్భుతమైన వెలుగు నిండిన చరిత్రను సృష్టించబోతుంది. మరియు స్నేహితులారా, సూర్యచంద్రులు, శక్తివంతమైన గ్రహాలు, సమస్త దేవతల శక్తి మరియు న్యాయమూర్తి శనిదేవుడు స్వయంగా లక్ష్మీమాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో కలిసి మీ తులారాశి జీవితంలో 6 అద్భుతమైన తలరాతను పూర్తిగా మార్చే, జీవితానికి కొత్త అర్థాన్ని ఇచ్చే మార్పులు తీసుకురాబోతున్నారు. 7 జన్మల నుంచి మీరు తులారాశి వారు మనసులో దాచుకున్న ప్రతి కోరిక, ప్రతి కళ, ప్రతి చిన్న ఆశ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చబోతుంది. మీరు దేనికోసమైతే ఇన్నాళ్లు కష్టపడ్డారో, దేనికోసమైతే ఎదురు చూశారో అది ఇప్పుడే మీ వైపు వస్తుంది. అయితే ఈ అపారమైన అదృష్టానికి, ఈ స్వర్గం లాంటి సంతోషానికి బదులుగా మీరు తులారాశి వారు మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఒక చెడు అలవాటును, లేదా మీ మనసుకు చాలా దగ్గరైన కానీ మీకు ఎల్లప్పుడూ హాని కలిగించే ఒక వ్యక్తికి, ఒక వస్తువుకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పవలసి ఉంటుంది. అవును స్నేహితులారా, సంతోషాలు, విజయాలు, అపారమైన ధనం, కీర్తి, గౌరవం మీ తులారాశి వారి జీవితంలో అద్భుతంగా ఊహించని విధంగా వస్తాయి. కానీ బదులుగా మీ ముఖంలోని నిష్కల్మషమైన చిరునవ్వును కూడా తాత్కాలికంగా దూరం చేసే ఏదో ఒకటి పోతుంది. అందుకే మీరు తులారాశి వారు తమ తెలివితేటలను, న్యాయ బుద్ధిని ఉపయోగించి అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ తులారాశి వారి చిన్న పొరపాటు లేదా ఆవేశంలో తీసుకున్న నిర్లక్ష్యపు నిర్ణయం ఈ శుభ ఘడియల్లో కూడా మీ కుటుంబం మొత్తాన్ని ఒక పెద్ద భరించలేని సమస్యగా మారవచ్చు. మీరు ఈ వీడియోని చివరి వరకు ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా చూసినట్లయితే మీ తులారాశి వారి జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా మార్చగలిగే
ఆ అద్భుతమైన మార్పు గురించి నేను మీకు అత్యంత రహస్యమైన ముఖ్యమైన సమాచారం అందిస్తాను. అలాగే మీపై రాబోయే పెద్ద కష్టాలు మరియు భయానక పరిస్థితుల నుండి మీరు తులారాశి వారు ఎలా తప్పించుకోవాలో, ఎలా సురక్షితంగా ఉండాలో కూడా నేను మీకు అత్యంత బలంగా పనిచేసే దైవిక మార్గాన్ని కూడా చెప్పబోతున్నాను. ఎందుకంటే స్నేహితులారా, ఈ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన సమయంలో న్యాయానికి దేవుడైన శనిదేవుడు మీకు తులారాశికి అనుకూలకంగా అత్యంత బలమైన స్థానంలో నిలిచారు. శనిదేవుడు అంటేనే న్యాయం. మీకు ఇన్నాళ్లు దక్కని న్యాయం దక్కబోతుంది. అయితే మరోవైపు మోసానికి, గందరగోళానికి కారకుడైన రాహు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ రహస్యంగా కుట్ర పన్నుతున్నాడు. అనగా శని న్యాయం కష్టం మరియు రాహువు మోసం గందరగోళం మధ్య ఒక పెద్ద నిర్ణయాత్మక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన దీపావళి తరువాత రోజు మీ తులారాశి జీవితంలోని ప్రతి రంగంలోనూ, ప్రతి మూలల్లోనూ ఒక అపూర్వమైన విస్మరకరమైన మార్పు అయితే కనిపిస్తుంది. అది మీ గౌరవప్రదమైన ఉద్యోగం కావచ్చు, వృత్తి చెందే వ్యాపారం కావచ్చు, మీ వివాహ సంబంధంలోని పవిత్ర సంబంధాలు కావచ్చు, మీ అపూర్వమైన ఆరోగ్యం కావచ్చు, లేదా మీ తులారాశి ఇంటి పరిస్థితి కావచ్చు. ప్రతి రంగంలోనూ ఏదో ఒక పెద్ద తలరాతను మార్చే, మీ కలను నెరవేర్చే మార్పు అయితే వస్తుంది. మరియు ఈ మార్పు చిన్నది కాదు. ఇది మీ ఉనికికే, మీ స్థానాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది. మరియు స్నేహితులారా, మొదటి ముఖ్యమైన కానీ అత్యంత కీలకమైన సంఘటన అది ఏమిటి అంటే అత్యంత నమ్మకమైన బంధంలో చేదుదనం ప్రారంభమవుతుంది. ఇక మొదటి అతిపెద్ద మరియు అత్యంత కీలకమైన సంఘటన గురించి కూడా తెలుసుకుందాం. దీపావళి యొక్క తీయదనం, పండుగ సంతోషం ముగియగానే మీ అత్యంత నమ్మకమైన సంబంధాలలో మీ ప్రాణంగా భావించిన వ్యక్తుల నుండి, మీ ఆత్మ బంధువుల నుండి చేదుదనం, గొడవలు ప్రారంభమవుతాయి. మీరు మీ తులారాశి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టిన వ్యక్తి ఎవరి కోసం మీ సంతోషాలను, మీ జీవిత కాలాన్ని త్యాగం చేశారో, ఎవరిని మీ కుటుంబంలో ముఖ్యమైన వారిగా భావించారో అదే వ్యక్తి ఇప్పుడు మీకు తులారాశికి అతిపెద్ద ప్రమాదంగా, ఒక దాగి ఉన్న పగబట్టిన శత్రువుగా మారవచ్చు. ఆ వ్యక్తి మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నాడు, మీ నమ్మకాన్ని దారుణంగా మోసం చేశాడు మరియు మీకు భయంకరమైన నష్టం, ఆస్తి నష్టం కలిగిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా పూర్తిగా నమ్మడం ఆపవలసిన సమయం మీ తులారాశికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీ తులారాశి సొంత వ్యక్తుల నుంచే, రక్త సంబంధికుల నుంచి, ఇంటి నుంచే మోసం జరిగే అవకాశం, ప్రమాదం పెరిగింది. అందుకే రాబోయే అత్యంత కీలకమైన 21 రోజుల వరకు కూడా ప్రతి నిర్ణయాన్ని, ప్రతి మాటను, ప్రతి కదలికను అత్యంత ఆలోచించి, తులారాశి వారికి సహజంగా ఉండే తూకం వేసే గుణంతో రెండు వైపులా ఆలోచించి తీసుకోండి. ఏ వస్తువు దొరికినా, ఏ లాభం వచ్చినా దానిని పరిశీలించకుండా అంగీకరించవద్దు. ఎవరి మాటలను, ముఖ్యంగా అతిగా తీయగా మాట్లాడే, అతిగా దగ్గరయ్యే వారి మాటలను వెంటనే నమ్మవద్దు. మీ ఆరోగ్యాన్ని ఉపయోగించండి. మరియు స్నేహితులారా, దీనినే అత్యంత నమ్మకమైన బంధంలో చేదుదనం ప్రారంభమవుతుంది. మరియు స్నేహితులారా, తదుపరి 24 గంటల్లోపు మీ తులారాశి జీవితంలోకి ఒక పెద్ద తలరాతను మార్చే అదృష్టకరమైన శుభవార్త తలుపు తట్టబోతుంది. మీరు దీపావళికి లక్ష్మీదేవిని పూజిస్తారు. కానీ మీకు తెలుసా, ఆ పవిత్ర రాత్రే లక్ష్మీదేవి మీ తులారాశి యొక్క గత వర్తమాన కర్మలను అత్యంత కఠినంగా, జాగ్రత్తగా ప్రతి చిన్న అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రస్తుతం మీ తులారాశి వారి జీవితంలో ఉన్న కష్టమైన పరిస్థితి నుండి బయటపడడం అంత సులభం కాదు. కానీ ఈ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలంటే మీరు వెంటనే మేల్కోవాలి. అందుకే మీరు తులారాశి వారు మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలదొక్కుకోవాలి మరియు పరిస్థితి మరింత దిగజారకుండా ఆపాలి. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. మరియు స్నేహితులారా, 24 గంటలలో విశ్వం నుండి శుభవార్త, కఠిన కర్మలు లెక్క జరగబోతుంది. మరియు ఇప్పుడు మరొక ప్రత్యేకమైన విషయం, ఈ దీపావళి తర్వాత రోజు మీ తులారాశి వారి జీవితంలోకి ఒక దైవిక శక్తి కలిగిన అపూర్వమైన స్త్రీ ప్రవేశించబోతుంది. అవును, ఆ స్త్రీ శక్తి, ఆ దివ్యమైన వెలుగు మీ తులారాశి వారి ప్రపంచాన్ని స్వర్గం కంటే కూడా మెరుగుగా, అత్యంత అందంగా, సంపన్నంగా మారుతుంది. మీరు తులారాశి వారు ఈ స్త్రీని త్వరగా గుర్తించగలిగి ఆమెతో పవిత్రమైన బలమైన బంధం ఏర్పరచుకుంటే, ఈ స్త్రీ శక్తి మీకు తులారాశికి సాక్షాత్తు ఆ అదృష్ట దేవత
సకల సంపదల లక్ష్మి అవుతుంది. ఆమె మీ అదృష్టాన్ని నడిపించే దైవ నక్షత్రం. మీరు ఆమెకు దగ్గరగా ఉన్నప్పుడల్లా, ఆమెతో మాట్లాడినప్పుడల్లా మీ తులారాశి జీవితంలో శ్రేయస్సు, సుఖం, సంపద మరియు అపారమైన ధనం వస్తాయి. మీ తులారాశి వారి మానసిక ప్రశాంతత అద్భుతంగా పెరుగుతుంది మరియు మీరు చేపట్టిన ప్రతి పనుల్లో, ప్రతి ప్రయత్నాల్లో సులభంగా విజయం లభించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ స్త్రీ శక్తి మీ తులారాశి చుట్టూనే మీ ఇల్లు, ఆఫీస్ లేదా స్నేహితుల పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఆమెను గుర్తించండి, ఆమెపై నమ్మకం ఉంచండి, ఆమెను గౌరవించండి. మీ తులారాశి జీవితం స్వర్గం కంటే కూడా మరింత అందంగా, సుఖంగా, సంపన్నంగా మారుతుంది. మరియు స్నేహితులారా, అదృష్టం యొక్క ద్వారం తెరుచుకోవడం, మీ జీవితంలో దైవిక స్త్రీ శక్తి ప్రవేశించబోతుంది. దీనిని బాగా గుర్తుంచుకోండి. మరియు స్నేహితులారా, ఈ దీపావళి తర్వాత ఏర్పడుతున్న గొప్ప యోగం ప్రకారం కూడా మీ తులారాశి వారి జీవితంలో ఒక పెద్ద ఊహించని ఆకస్మిక మార్పు అయితే రాబోతుంది. ఇందులో మీకు ఏదైనా అత్యంత విలువైన వస్తువు లభించబోతుంది. ఈ విలువైన వస్తువు కేవలం ధనం కావచ్చు, కలల భూమి, ఆస్తి కావచ్చు, లేదా ఏదైనా వ్యక్తి యొక్క శాశ్వతమైన నిజమైన ప్రేమ, ఒక అపూర్వమైన బంధం కూడా కావచ్చు. అందుకే దీపావళి తర్వాత ఇప్పుడు మీ తులారాశి వారు సోమరితనం నుండి మేల్కొని అప్రమత్తంగా బయటకు రండి. ఎందుకంటే నిద్రపోతూ ఉండే వారికి, అజాగ్రత్తగా ఉండే వారికి లక్ష్మీదేవి ఎప్పుడు తన ఆశీస్సులను ఇవ్వదు. మరియు స్నేహితులారా, విలువైన సంపద, కర్మ సిద్ధాంతం యొక్క శక్తి మీకు దక్కబోతుంది. మరియు శనిదేవుడి నుండి ఇప్పుడు అందిన సందేశంలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఇదే చెప్పబడింది. మీరు తులారాశి వారు ఈ సమయంలో రెట్టింపు 3 రెట్లు ప్రయత్నం, అంకిత భావం చేయవలసి ఉంటుంది. అవును స్నేహితులారా, ఈ సమయంలో కష్టపడడానికి, శ్రమించడానికి వెనుకడుగైతే వేయకూడదు. ఈ సంవత్సరం అంతగా మంచిగా లేదు కాబట్టి అయినప్పటికీ భయపడకండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంకా ముగియలేదు. ఇంకా 2 నెలలు మీ జీవితాన్ని మార్చే సమయం మిగిలి ఉన్నాయి. మీరు తులారాశి వారు కొద్దిగా సహకరిస్తే, కొద్దిగా ప్రయత్నం మరియు అంకిత భావం చూపిస్తే ఈ సంవత్సరంలోనే మీరు ఇప్పటి వరకు మీ జీవితంలోని ఎన్నడూ పొందలేనివన్నీ, అసంపూర్తిగా ఉన్నవన్నీ జరగవచ్చు. మరి స్నేహితులారా, శనిదేవుడి ఆదేశం, రెట్టింపు కష్టం, అద్భుతమైన ఫలితం ఇప్పుడు అందబోతుంది. మరియు గత కొన్ని సంవత్సరాలుగా మీ తులారాశి వారి జీవితంలో అంతా తలకిందులుగా, కష్టంగా జరుగుతుందని మీరు అనుభవిస్తున్నారు. కానీ భయపడకండి. ఈ దీపావళి తర్వాత రోజు నుంచి మీ ఆ తిరగబడిన నది ఇప్పుడు సరళ దిశలో శాశ్వత ప్రవాహంతో ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు తులారాశి వారు చేసే ప్రతి పనికి, ప్రతి నిర్ణయానికి, ప్రతి ప్రయత్నానికి సరైన మంచి ఫలితం, విజయం అయితే లభిస్తాయి. ముఖ్యంగా మీ తులారాశి ఇంట్లో కూడా శాంతిని, సామరస్యాన్ని, ప్రేమానురాగాలను కాపాడుకోండి. ఇంటి వాతావరణాన్ని మధురంగా, పవిత్రంగా ఉంచండి. మరియు స్నేహితులారా, ఈ సమయం మీ తులారాశి వారికి బంగారం కంటే కూడా ఎంతో విలువైనది. నేను మీకు మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. జీవిత నదీ ప్రవాహం కష్టం నుండి సులభ మార్గం వైపు ప్రయాణం సాగబోతుంది. మరియు స్నేహితులారా, దీపావళి తర్వాత సూర్యుడి దిశలో మార్పు వస్తుంది కాబట్టి దీని ప్రభావం మీ తులారాశి వారి అదృష్టంపై నేరుగా పడబోతుంది. ఈసారి అయితే మీ తులారాశి జీవిత దిశ కూడా పూర్తిగా శాశ్వతంగా అయితే మారబోతుంది. కాబట్టి గతంలో మీకు ప్రతి పనికి అధికంగా ప్రయత్నించాల్సి వచ్చేది, కానీ ఈసారి అయితే అలా ఉండదు. దీపావళి తరువాత మీరు తులారాశి వారు చేసే ప్రతి పని సులభంగా పూర్తవుతుంది. మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఇదే అత్యంత సరైన దైవ బలం కలిగిన సమయం అని గుర్తుంచుకోండి. మరియు మీ అదృష్ట నక్షత్రం ఉదయిస్తుంది. అలాగే సూర్యుడి దిశ కూడా మార్పునైతే సృష్టించబోతుంది. మరి స్నేహితులారా, ఎవరైనా తులారాశి వారి జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే వారికి కూడా ఈ సమయం అనుకూలకమైనది. ఇప్పుడు ఆ సుదీర్ఘ నిరీక్షణ, ఆ ఒంటరితనం ముగియబోతుంది. మీరు సంవత్సరాలుగా ఊహించిన మీ మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి మీకు లభించబోతున్నారు. మీ తులారాశి భావాలను అర్థం చేసుకోవడమే కాకుండా మీ మనసును కూడా చదవగలిగే భాగస్వామి. ఆ వ్యక్తి రాకతో మీ తులారాశి అదృష్టం యొక్క నక్షత్రం అద్భుతంగా ప్రకాశిస్తుంది. మరియు స్నేహితులారా, ఇప్పుడైతే జీవిత భాగస్వామి ప్రవేశం మరియు ఆత్మబంధం, అదృష్టం మెరుగుపడడం మీరు చూస్తారు. అలాగే ఇక తదుపరి విషయం ఏమిటంటే, మీ తులారాశి ఇంట్లోకి ఏదైనా కొత్త అతిథి రావచ్చు, ఒక కొత్త బంధం ఏర్పడవచ్చు. గతంలో మీ తులారాశి వారి ఇంట్లో తరచుగా గొడవలు లేదా వాదనలు జరిగే వాతావరణం ఉండేది.
ఇప్పుడు ఆ దృశ్యం ఉండదు. మీ తులారాశి వారి ఇంట్లోకి కొత్త అతిథికి ప్రవేశించవచ్చు మరియు ఆ వ్యక్తి మీ తులారాశి జీవితంలో శాశ్వత సంతోషాన్ని, ప్రశాంతతను తీసుకువస్తాడు. ఈ తులారాశి వారి ఇంటికి శోభ, శాంతి మరియు సంపదను తీసుకువచ్చే వారవుతారు మరియు కొత్త అతిథి రాక మీకు ఇంటికి శోభ మరియు శాంతిని కలిగించబోతున్నాయి. కానీ స్నేహితులారా, దీనికోసం మీరు మీ ఆలోచన విధానాన్ని స్వయంగా ధైర్యంగా మార్చుకోవాలి. ఇప్పటి వరకు మీకు భారం అనిపించిన పరిస్థితులు ఇప్పుడు మీ తులారాశి వారి బలం కాబోతున్నాయి. ప్రతి పరిస్థితిని, ప్రతి కఠిన సత్యాన్ని అంగీకరించాలి మరియు ఆలోచన విధానంలో గొప్ప మార్పు, కఠిన సత్యాలు స్వీకరించడం నేర్చుకోండి. మరియు స్నేహితులారా, ఈ రోజు చాలా కాలంగా మీ వెనుక దాడి చేసిన, మిమ్మల్ని పతనం చేయాలని చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ ముందుకు వస్తారు. మీ తులారాశి సొంత వ్యక్తులే మీకు ఎక్కువగా నష్టం కలిగిస్తున్నారు. కానీ ఇప్పుడు సమయం మారబోతుంది. కర్మలకు దేవుడైన శనిదేవుడు స్వయంగా వారి లెక్కలు తేల్చబోతున్నారు. అయినప్పటికీ మీరు తులారాశి వారు ఒక క్షణం కూడా అజాగ్రత్తగా లేకుండా అప్రమత్తంగా ఉండాలి. మరియు దాగి ఉన్న శత్రుల బహిర్గతం శనిదేవుడి లెక్క అయితే జరగబోతుంది. మరియు స్నేహితులారా, మీలో తులారాశి వారికి ఒక అద్భుతమైన కానీ ప్రమాదకరమైన అలవాటైతే ఉంది. మీరు ప్రతి ఒక్కరిని మీతో తీసుకువెళ్లాలని, అందరినీ సంతోషంగా ఉంచాలని అనుకుంటారు. ఇలా అందరి కోసం ఆలోచిస్తూ మీరు మిమ్మల్ని మర్చిపోతారు. అందుకే మీకు అవసరం ఉన్నప్పుడు ముందుగా మీ తులారాశి గురించి, మీ సంతోషం గురించి ఆలోచించండి. మరియు మీకు మీరే మొదట మరియు ముఖ్యమైన ప్రాధాన్యత స్వయం రక్షణ ఇచ్చుకోవడం నేర్చుకోండి. మరియు స్నేహితులారా, మరొక విషయం, ఈ రోజు మీ తులారాశి వారికి చాలా మందికి వింతైన దేవుడి సంకేతాలతో కూడిన కలలు రావచ్చు. ఇవన్నీ మీ తులారాశి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని సూచిస్తాయి. అందుకే ఏదైనా కళ కనిపిస్తే దానిని విస్మరించవద్దు, మేల్కొని ఉండండి. ఇప్పుడు మీ తులారాశి వారి ఇంట్లోకి దేవతలు రాక సంభవించవచ్చు. లక్ష్మీమాత కూడా ఏదో ఒక రూపంలో రావచ్చు. మీ తులారాశి ఇంటికి ఎవరైనా వ్యక్తి వస్తే వారిని గౌరవించండి. మరియు స్నేహితులారా, ఈ సంకేతాలు దేవతల రాకను గుర్తించండి. మరియు గ్రహాల కదలికల నుండి వచ్చిన సంకేతం ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు, అనవసర ఖర్చులు మీ తులారాశి ద్వారం వద్ద తలుపు తట్టవచ్చు. అందుకే నేను స్పష్టంగా చెప్తున్నాను, జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఖర్చులను అవసరానికి అనుగుణంగా ఉంచండి మరియు మీ జేబుకు అనుగుణంగా డబ్బు ఖర్చు చేయండి. మరియు డబ్బు ఖర్చు చేసే విధానం, ఆర్థిక నియంత్రణ చేయడం చాలా ముఖ్యం. మరియు ఎవరిని మీరు మీ నిజమైన స్నేహితుడిగా భావిస్తారో అదే వ్యక్తి ఏదైనా స్వార్థం కోసం మీ అత్యంత బలహీనతలను బహిరంగంగా బయట పెట్టవచ్చు. అందుకే ఇప్పటి నుండి మీ రహస్యాలను ప్రతి ఒక్కరికి చెప్పడం ఆపేయండి. మరియు స్నేహితులారా, రాబోయే తదుపరి 24 గంటలలో మీ తులారాశి వారి జీవితం మీకు చాలా పెద్ద అవకాశాలు ఇవ్వబోతుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువు మీ సంతోషాలకే పెద్ద శత్రువు అవుతాడు. ఈసారి మీకు హాని కలిగించడానికి లోతైన ప్రణాళిక వేయబోతున్నాడు. దీనికి కారణం మీరు నిరంతరం పునరావృతం చేస్తున్న ఈ 3 పొరపాట్లు. ఈ రోజు నేను మీకు నిరంతరం నష్టం కలిగిస్తున్న ఆ శత్రువు యొక్క అసలు గుర్తింపును, అతని పేరును కూడా చెప్తాను. ఈ శత్రువు ఎవరో అపరిచితుడు కాదు, కానీ ఎవరిని మీరు తులారాశి వారు అనేక సంవత్సరాలుగా గుడ్డిగా నమ్ముతున్నారో, మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడో, మీకు దగ్గరగా ఉంటాడో అదే వ్యక్తి మీ వెనక మీ వినాశనం కోసం పన్నాగాలు పన్నుతున్నాడు. అతని పేరు వినగానే మీ తులారాశి హృదయం ఒక్కసారిగా ఆగిపోయి మీలో నిశ్శబ్దమైతే ఆవరిస్తుంది. స్నేహితులారా, నమ్మద్రోహం యొక్క రహస్యం తెలుసుకోండి. మరియు స్నేహితులారా, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. దీపావళి తరువాత రోజు, మొదటి రోజు నుంచే పేదవారికి, నిస్సహాయితులకు, ముఖ్యంగా చిరునవ్వు కోల్పోయిన పిల్లలకు మీకు తోచినంత దానం చేయండి. మరియు ప్రతి మంగళవారం లేదా శనివారం కొద్దిగా ఆవాల గింజలను తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా ఇంటి మూలల్లో ఉంచండి. మరుసటి రోజు వాటిని బయట పారవేయండి. ఈ చిన్న పరిహారం మీ తులారాశి ఇంటిపై ఉన్న చెడు దృష్టిని, ఆర్థిక కష్టాలను తక్షణమే దూరం చేస్తుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు చేయడం వల్ల ఇవి మీ కర్మలకు, మీ తులారాశి వారి మనస్తత్వానికి మద్దతుగా విశ్వంలో శక్తిని పంపుతాయి. ఈ సూచనలు విశ్వాసంతో పాటించండి. మీ జీవితం అద్భుతాలు జరగడం ఖాయం. మీరు ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించడానికి సిద్ధంగా ఉంటే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ నారాయణ అని తప్పకుండా రాయండి. మరియు స్నేహితులారా, మీరు మీ రహస్య శత్రువును తెలుసుకోవడానికి వెంటనే జై శనిదేవ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాత మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.